ఓకే ఫ్రెండ్స్, ఇన్షాట్ ఎడిటర్ యాప్. సో మనకు లేటెస్ట్గా ఇన్షాట్ ఎడిటర్ యాప్ అప్డేట్స్లో చాలా మంచి కొన్ని టూల్స్ అండ్ ఫీచర్స్ అనేవి వచ్చాయి. అవేంటో ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. ఇన్షాట్ ఎడిటర్ యాప్ అనేది ఒక మంచి వీడియో ఎడిటింగ్ యాప్. యూట్యూబ్ వీడియోస్ కానీ, యూట్యూబ్ షార్ట్స్ కానీ, ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ అండ్ ఫేస్బుక్ వీడియోస్ కానీ మీరు ఎడిట్ చేసుకోవడానికి ఇది మంచి ఎడిటింగ్ యాప్. సో అయితే కొన్ని ఇందులో మంచి ఎఫెక్ట్స్ అండ్ కొన్ని టూల్స్ వచ్చాయి. అవేంటో ఇప్పుడు చెప్తాను. ఫస్ట్గా మీరు ప్లే స్టోర్ నుంచి ఇన్షాట్ ఎడిటర్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. లేటెస్ట్ వర్షన్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకుంటే ఒకసారి అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. సో ఇప్పుడు నేను ఏదైనా ఒక వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఇంపోర్ట్ చేసుకుని ఇప్పుడు కొత్తగా వచ్చిన ఏదైతే ఎఫెక్ట్స్ అండ్ టూల్స్ ఉన్నాయో అవి చూపిస్తాను. ఫస్ట్గా ఇక్కడ వీడియో మీద క్లిక్ చేసుకోవాలి. న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని అండ్ మీ గ్యాలరీ నుంచి ఏదైనా ఒక వీడియోని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, నేను ఇక్కడ వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను ఇక్కడ. ఓకే, సో ఇక్కడ నేను ఒక వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను. సో ఇప్పుడు ఈ వీడియోని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం దీని వాల్యూమ్ని మ్యూట్ చేసుకుంటాను ఇక్కడ. ఓకే, సో వాల్యూమ్ మ్యూట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వీడియో అనేది నార్మల్గా ఈ విధంగా ఉంది. సో అయితే ఇప్పుడు ఈ వీడియోలో మనకు ఏదైతే కొత్తగా వచ్చిన ఎఫెక్ట్స్ ఏంటో చెప్తాను. ఫస్ట్ ఇక్కడ మనకి ఎఫెక్ట్ అనేది ఇక్కడ కొత్తగా సపరేట్గా మనకు ఒక ఆప్షన్ అనేది వచ్చేసింది. ఫస్ట్ అయితే ఇక్కడ మేము ఫిల్టర్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇందులో మనకి ఈ విధంగా ఎఫెక్ట్ అనేవి ఉండేటివి, కానీ ఇప్పుడు డైరెక్ట్గా మనకు ఎఫెక్ట్ అనే ఆప్షన్ డైరెక్ట్గా వచ్చేసింది. ఇక్కడ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఏ ఎఫెక్ట్, ఇక్కడ ఫిల్టర్స్ అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనకు ఎఫెక్ట్లో ఇక్కడ కొన్ని మంచి ఎఫెక్ట్స్ వచ్చాయన్నమాట. సో అవేంటో చెప్తాను. ఫస్ట్ ఇక్కడ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోండి, దెన్ మళ్ళీ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకు వైబ్రేట్ అనే ఒక కొత్త ఎఫెక్ట్ సెక్షన్ అనేది వచ్చేసింది అనమాట. ఇక్కడ స్ట్రోబ్, ఫ్లాష్, ఫ్లో, ఫ్లిక్కర్ అని ఈ 5 ఎఫెక్ట్స్ అనేవి కొత్తగా వచ్చాయి. సో ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి ఫ్రెండ్స్ ఇవి. సో నిజంగా ఇవి చాలా నెక్స్ట్ లెవెల్ అప్డేట్ అనేది చెప్పుకోవచ్చు. కొత్త ఎఫెక్ట్స్ అనమాట ఇవి. సో ఈ ఎఫెక్ట్ని అప్లై చేసుకుంటే చూడండి ఈ విధంగా వస్తుంది అనమాట ఇది. సో ఇది చాలా మంచి ఎఫెక్ట్ అనమాట ఇది. నెక్స్ట్ ఇక్కడ దీని పక్కన ఇక్కడ ఫ్లాష్ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఈ ఎఫెక్ట్ అనేది మనకు ఈ విధంగా ఉంటుంది. ఇది కూడా చాలా మంచి ఎఫెక్ట్. సో ఇక్కడ నుంచి ఇక్కడ దీని వాల్యూమ్ని ఇక్కడ పర్సెంటేజ్ని మనం ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు మనకి ఎంతవరకు కావాలో అంతవరకు. నెక్స్ట్ ఇక్కడ ఈ ఫ్లో ఎఫెక్ట్ ఉంటుంది. సో ఈ ఫ్లో ఎఫెక్ట్ మనకు అంతగా వర్కౌట్ కాకపోవచ్చు, కొన్ని ఎఫెక్ట్లు మాత్రమే ఇది పనిచేస్తుంది. ఇక్కడ ఫ్లికర్ ఎఫెక్ట్ ఇదైతే నాకు చాలా బాగా కొట్టుస్తుంది. ఇన్స్టాగ్రామ్ ఎడిటింగ్లో ఇది ఎఫెక్ట్ అనేది చాలా బాగా పనికి వస్తుంది అనమాట. సో దీని వాల్యూని ఇక్కడ ఇంక్రీజ్ చేసుకోవచ్చు మనకి. ఫ్లికర్ ఎఫెక్ట్ అనేది మీకు బైక్ వీడియోస్ కానీ ఏదైనా యాటిట్యూడ్ వీడియోస్లో మనకు ఎఫెక్ట్ అనేది చాలా బాగా యూస్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఫ్లిప్ ఎఫెక్ట్ అనమాట. సో ఇది అనేది మనకు ఈ విధంగా ఉంది. నెక్స్ట్ ఇక్కడ మల్టీ ఎఫెక్ట్ ఇది. సో ఇది కూడా చాలా బాగా నచ్చింది. ఇది కూడా రీల్స్కి పనికొచ్చే ఎఫెక్టే. అండ్ ఇక్కడ లీప్ ఎఫెక్ట్ ఈ విధంగా ఉంది. సో ఇది కూడా ఒక మంచి ఎఫెక్టే. సో ఈ వైబ్రేట్ అనే సెక్షన్లో చాలా మంచి ఎఫెక్ట్ అనేది వచ్చాయన్నమాట. ఇది వచ్చేసి నాకు చాలా బాగా నచ్చిన అప్డేట్. నెక్స్ట్ ఇక్కడ షేక్ ఎఫెక్ట్. సో ఎఫెక్ట్ అనేది ఫస్ట్ నుంచే ఉంది. సో ఇందులో కూడా మంచి ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇందులో కూడా మనకు షేక్ ఎఫెక్ట్ అనేది ఈ విధంగా ఉంటాయి. సో ఇవి కూడా బాగుంటాయి. సో వీటిని కూడా మీరు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ దీని తర్వాత మనకు లాస్ట్లో మనకి ఇక్కడ స్టైల్ అని ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ స్టైల్ ఆప్షన్లో మనకి ఇక్కడ మనకు స్టైల్ ఇది ఇక్కడ వెదర్ దీని పక్కన స్టైల్ ఇది అనే ఎఫెక్ట్ ఉంటుంది. ఇందులో కూడా మనకు కొన్ని మంచి ఎఫెక్ట్స్ అయితే వచ్చాయి. ఇక్కడ గ్లో ఎఫెక్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ డ్రీమ్ గ్లో ఎఫెక్ట్, ఈ ఎఫెక్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది చూడండి. ఇది కూడా వచ్చిన మంచి అప్డేట్. నెక్స్ట్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఇందులో నాకు బాగా నచ్చింది HDR ఎఫెక్ట్ అనమాట. 1 క్లిక్ మనం ఇప్పుడు వీడియో క్వాలిటీని ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఇది. నెక్స్ట్ ఇక్కడ బ్రైటన్ ఎఫెక్ట్ ఇది. నెక్స్ట్ ఇక్కడ స్కాన్ ఎఫెక్ట్ ఇది. ఓకే, సో ఇది వచ్చేసి కూడా మనకు కొత్తగా వచ్చిన ఎఫెక్ట్ అనమాట. సో ఇక్కడ స్టైలిష్ అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వైబ్రెంట్. ఓకే, సో ఈ రెండు వచ్చేసి కొత్తగా వచ్చిన లేటెస్ట్ ఎఫెక్ట్స్ అనమాట అప్డేట్స్. సో ఇవి కూడా రెండు బాగున్నాయి. నెక్స్ట్ ఇక్కడ మనకు AI ఎఫెక్ట్ ఉంటుంది. AI ఎఫెక్ట్లో మనకి ఇక్కడ కొత్తగా మనకు ఎఫెక్ట్ వచ్చాయి ఇక్కడ గ్లో ఎఫెక్ట్ అనేది. సో ఇది వచ్చేసి మనకు చాలా బాగా వచ్చిన మంచి ఎఫెక్ట్ అనమాట. ఇక్కడ ఈ విధంగా ఉంటుంది చూడండి. ఇక్కడ ఇది గ్లో ఎఫెక్ట్ మనకు ఈ విధంగా ఉంటుంది, బాడీ ఎఫెక్ట్స్ అనేవి. ఓకే, సో ఈ విధంగా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇలాంటి గ్లో ఎఫెక్ట్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇది. ఓకే, సో ఈ ఎఫెక్ట్ అనేది మనకు చాలా మంచి ఎఫెక్ట్. నెక్స్ట్ ఇక్కడ బ్లర్ ఎఫెక్ట్ ఉంటుంది. సో మనకు సింపుల్గా ఇక్కడ బ్లర్ ఎఫెక్ట్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు ఏ ఎఫెక్ట్. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ని మనం ఇంకా బాగా బ్లర్ చేసుకోవచ్చు చూడండి. ఇక్కడ మొజాయిక్ బ్లర్ ఎఫెక్ట్ ఉంటుంది చూడండి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది మొజాయిక్ బ్లర్ ఎఫెక్ట్ అనేది అయిపోయింది. నెక్స్ట్ గ్లాసింగ్ బ్లర్ ఎఫెక్ట్. ఓకే, సో ఈ విధంగా ఈ ఎఫెక్ట్ అనేది చాలా బాగా వర్కౌట్ ఉందన్నమాట AI ఎఫెక్ట్ అనేది. సో ఇందులో ఇవి చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ ఎఫెక్ట్ని ఇక్కడ నుంచి ఎండ్ వరకు తీసుకురావచ్చు ఈ విధంగా. ఓకే, ఈ విధంగా. అండ్ ఇక్కడ నుంచి ఎఫెక్ట్ని కావాలంటే ఇక్కడ డిలీట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి చాలా బాగా నచ్చిన ఎఫెక్ట్ నాకు. సో రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ని అప్లై చేసుకోవచ్చు మీరు. సో ఎఫెక్ట్లో వచ్చేసి ఇది వచ్చేసి నెక్స్ట్ మంచి ఎఫెక్ట్ అని అనుకోవచ్చు. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ కట్అవుట్ అనే ఆప్షన్ ఉంటుంది. కట్అవుట్లో మనకి డైరెక్ట్గా క్రోమాకి ఆప్షన్ ఉంది. అండ్ ఇక్కడ కట్అవుట్ మీద క్లిక్ చేసుకొని జస్ట్ 1 క్లిక్లో మీరు ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఈ బ్యాక్గ్రౌండ్ని మీరు రిమూవ్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని బ్లాక్ స్క్రీన్ అయితే ఇది అంత పర్ఫెక్ట్గా వర్కౌట్ కాదు ఇది. సో ఇక్కడ కట్అవుట్ అనేది వర్క్ అవుతుంది. ఇక్కడ అంత పర్ఫెక్ట్గా బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఆ సబ్జెక్ట్ ఇక్కడ కార్నర్లో మనకి బ్యాక్గ్రౌండ్ అనేది అంత క్లియర్గా రిమూవ్ అయితే కాదు, అయినప్పటికీ కొంత పర్సెంటేజ్ వరకు మనకి వర్క్ అయితే అవుతుంది అనమాట. మనకు ఇక్కడ రైట్ టిక్ మీద క్లిక్ చేసుకుంటే
ఈ విధంగా మనకు కొంతవరకు అయితే బాగానే ఇది వర్క్ అవుతుంది. ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది, చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ నుంచి మీకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఓకే, ఈ విధంగా ఓకే, ఈ విధంగా బ్లాక్ కలర్, వైట్ కలర్, గ్రీన్ కలర్, ఈ విధంగా మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే బ్లర్ ఈ విధంగా చేసుకోవచ్చు మీరు. ఓకే, సో ఇది వచ్చేసి బాగా మంచి ఎఫెక్ట్, మంచి అప్డేట్ అనమాట ఇది. సో చాలా బాగుంటుంది. సో ఇది కూడా లేటెస్ట్గా వచ్చిన అప్డేట్లో వచ్చిన లేటెస్ట్ ఎఫెక్ట్ అనమాట ఇది. సో బ్యాక్గ్రౌండ్ని మనం 1 క్లిక్లో రిమూవ్ చేసుకోవచ్చు. సో ఇవి వచ్చేసి మనకు కొత్తగా వచ్చిన క్యాప్కట్ ఎయిర్ డ్రాప్లో మంచి అప్డేట్స్ అనమాట. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయి. మంచి యూస్ఫుల్ ఎఫెక్ట్ని ఈసారి తీసుకొచ్చారు. అండ్ ఇక్కడ పైన సేవ్ ఆప్షన్ క్లిక్ చేసుకొని వీడియో సేవ్ చేసుకోవచ్చు. సో నాకైతే చాలా బాగా అనిపించాయి. అండ్ మీకు ఎలా అనిపించిందో వీడియో యొక్క కామెంట్లో చెప్పండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ.